ఏమైంది స్కూల్లో ఎవరో కొట్టిరంట ఇప్పుడు ఆడొచ్చి చెప్తాను అన్నప్పుడు నవ్వుకుంటూ వస్తున్నావా నేను కొట్టినా మీరు పోయి కొట్టారా దేన్ని కొట్టారు అట్లా ఇట్లా కదా ఇంత దిక్కునంత కొట్టుకురా వాళ్ళు ఎందుకు ఆడుకుంటే వాళ్ళు ఎందుకు వచ్చి కొట్టిరా ఎవరైనా కొట్టినా వాళ్ళు ఎందుకు వచ్చి కొట్టి ఫ్రెండ్స్ ఏమన్నా అన్నారా బుద్ధి లేదా అలా నీకు నవ్వుతాడు మళ్ళీ వాళ్ళు చెప్పద్దా వాళ్ళకి టీచర్స్ చెప్పద్దా మూడో కొట్టినా మూడో కొట్టినా ఇద్దరు కొట్టుకున్నారు ఫస్ట్ వాళ్ళు అన్నారా మీరు అన్నారా వాళ్ళు ఎందుకు అన్నారు కరెక్ట్ చెప్పురా వాళ్ళు ఎందుకు వచ్చింది అన్నారు ఆడుకురంటమ్మా వాళ్ళకి ఇటుండంట పోదన్నా కదా వాళ్ళు వచ్చింది అన్నారు అలా వాళ్ళకి వీళ్ళకి పడదు ఈ సెక్షన్ ఏ సెక్షన్ అన్నప్పుడు వీళ్ళకి వాళ్ళకి పడదు యాక్చువల్ చెప్పాలంటే మీరేమన్నారు మీరేమన్నా అన్నారా ఫస్ట్ వాళ్ళకి మన దాకిందా బాల్ మరి అట్లా చెప్పమంటారు వచ్చి ఫ్రెండ్స్ మీరు కూడా కొట్టారు ఇది సార్ ప్రిన్సిపల్ సార్ ఇచ్చిండా పెద్దయ్యా మెల్లగా అడుగుతున్నావు వాళ్ళు కొట్టిరంట మరి మీరు కూడా చేయలేస్తారా కాదమ్మా వాళ్ళు కొట్టింది సరే మీరెందుకు చెప్పాలి చెయ్యి స్కూల్ అన్నప్పుడు వెళ్ళి సార్కి ప్రిన్సిపల్ సార్కి వెళ్ళినాక కంప్లైంట్ చేయాలా కొట్టుకున్నాక ఇప్పుడు అప్పుడు రమ్మన్నాడు ప్రిన్సిపల్ సార్ పోయి ఏమంటాడు నిలబడి మాట్లాడతా కదా ఎందుకు కొట్టి ఫస్ట్ వాళ్ళే కొట్టిరట ఆ పిల్లగాడు రావాలా కదా వాళ్ళని ఎవరు గుర్తుపడతారా రావాలా కదా వాళ్ళు రాడా ఎల్లుండి రాడా అవతల నుండి రాడా రోజు వెళ్తావా స్కూల్కి పీటీ సార్ తీసుకొని పోయింట చూసినా మీరు ముట్టుకుంటుంది అడగలే మళ్ళీ ఆనే గ్రౌండ్ అని ఎందుకు ఏమని చెప్పారు అరే మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేయాలా సార్కి ఆయన ఉన్నాడు కదా అరే ఊకే అని ఫోన్ చేస్తే బాగుంటుందమ్మా ప్రతి మీ బాబు మిస్టేక్ ఉండదు మిస్టేక్ లేదా అప్పుడే మాట్లాడుకో ఫస్ట్ నేను అడుగు తర్వాత మొత్తం డీటెయిల్ అడిగినా అప్పుడు అని ఫోన్ చేసి నిన్ను చూడలేదమ్మా నువ్వు మరి నువ్వెందుకు చేయలేపినారా వాళ్ళు కొడితే గమ్ములో చేయలేపినట్టు మళ్ళా ఏమో వాళ్ళు కొట్టేదా నువ్వు పోయి ఎగురుకుంటూ కొట్టిందా మళ్ళీ ఏం చేస్తున్నా మళ్ళా ఆ కొట్టుంటే గమ్ము నిలబడి చూస్తారా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు కొడితే బ్యాడ్ ర్యామ్ రాదు వీడు కొడితే బ్యాడ్ ర్యామ్ వస్తుందా ఓడాలు చెప్పేటోడు మాట్లాడతారు పోయి మాట్లాడతావు ఇట్లానే మాట్లాడతారు మళ్ళా చేతులు ఎందుకు చెప్పుకుంటున్నా వాళ్ళు కొట్టిన బ్యాడ్ నేమ్ రాదు వీడు కొట్టినా బ్యాడ్ నేమ్ ఎవరన్నా కొడితే పీటీ సార్కి చెప్పు అర్థమైందా నాకు చెప్పచ్చా అప్పుడు చెప్పద్దా ఏమంటారు
వాళ్ళు కొట్టిరమ్మా అయితే వాళ్ళు కొట్టి ఈయన కొట్టారా రౌడీ అయిపోయాడు అప్పుడే అని అంటాడు అప్పుడేమంటావు వాళ్ళు కొట్టి రోడ్ మీద వేరే స్కూల్ వేరే రోడ్ స్కూల్ ఒకటేనా ఒకటే మళ్ళా ఒకటేనా వాళ్ళు ఎందుకు కొట్టారు మళ్ళా 10 మంది కొడతారు నవ్వుతున్నాను నాకు కొడితే నేను చెప్తున్నాను ఎవరైనా కొడితే పీటీ సార్కి పోయి చెప్పు అర్థమైందా తను తినకు పీటీ సార్ పోయి చెప్పు అంతగానం కొట్టుకురా అదంత అదే అంత గోర్లు మొత్తం మీకు అంత ఫైటింగ్ చేసుకున్నాడు స్కూల్ ఏం చూస్తారా అర్థమవుతుంది నాకు మళ్ళీ సైలెంట్ ఉంటే రేపటి దిన మళ్ళీ కొడతాడు పోయి వాడు అప్పుడు ఏమంటాడు బెదిరియావా నువ్వు నేనే బెదిరియాలా నేనే కొట్టాలా మళ్ళీ కొట్టమంటే కొడతా మళ్ళీ రాగు మాట్లాడదా కదా ఒప్పుకుందా కదా నవ్వుతున్నాడు నువ్వు పోను నవ్వదాను నువ్వు పోమ్మా నవ్వుతున్నావు అరే నువ్వు అటు పోను మాట్లాడితే నవ్వచ్చు మళ్ళా అరే నీ ఫ్రెండ్స్ కొట్టారు కదా నువ్వు కూడా పోయి కొడతావా అదేరా వాళ్ళు పీటీ సార్ పోయి చెప్పాలా అన్నాడు కదా పీటీ సార్ లేడా అదే ఆయనకి పిలిచి చెప్పాలా సార్ ఇట్లా కొడుతురు మమ్మల్ని అని చెప్పాలా నువ్వు కూడా పోయి కొట్టుడేంద్రా నువ్వు పోయి కొడితే అర్థం ఏముంటుంది చెప్పు వాళ్ళు కొట్టి నేను వాళ్ళు కొడుతూ మీకు వెళ్తే నేను మళ్ళీ పోయి పీటీ సార్ పోయి చెప్పాలా కదా సార్ ఇట్లా ఆడుకుంటే వాళ్ళు వచ్చి కొట్టుకుంటారని చెప్పాలా వెళ్ళి చెప్పద్దు అట్లా అసలు ఎందుకు కొట్టి చెప్పు అన్నట్టున్నారు ఎందుకు కొడతారు మీ గ్రూప్ ఏమని అన్నట్టు మీ గ్యాంగ్ పుట్టినే కొడతారమ్మా అది వాళ్ళు ఉంటుందమ్మా వాళ్ళది ఏమవుతుంది వాళ్ళ పాత వీళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉంటారు ఉండొచ్చే మనకు తెలిసి మరి ఎందుకు కొట్టిరు అదే వాళ్ళ గుంపులో వాడు కూడా దొరికినని వేసేస్తాయి నవ్వుతున్నాడు నిన్నెందుకు కొట్టిర్రా నవ్వదని చెప్పు నవ్వదని వాళ్ళ ఫ్రెండ్స్ కొడుతున్నా నువ్వు కూడా పోయి కొడుతున్నా నిన్ను కూడా కొట్టిరా వాళ్ళు అవును వాళ్ళు అట్లా అన్నప్పుడు సార్ పీటీ సార్ గారు పోవాలా లేకపోతే డైరెక్ట్ స్కూల్ కి వచ్చినాక ప్రిన్సిపల్ గారు పోయి చెప్పాలా రేపు తీసుకొని ఎవరు కొట్టారు నాకు దుప్పి ఆ పీటీ సార్ కూడా తీసుకొని పోతాను బెదిరియవా చెప్తున్నా కదా కొట్లాడకు చెప్పక మరి ఇంకేం చెప్పాలా ఇంకేం చెప్పాలి బెదిరిస్తేనే దారికి వస్తారమ్మా చెప్తున్నా మా చెల్లి కొట్టదు మళ్ళీ నవ్వుతావు నేను చూస్తే నవ్వొస్తుంది నాకు మళ్ళా ఏం చేయాలి మళ్ళా ఎందుకు నవ్వుతావు సరే కొట్టాడద్దు ఏమంటున్నా కొట్టద్దు ఎవరైనా ఏమన్నా అంటే పీటీ సార్ పోయి చెప్పు చెప్పదు నాకు చెప్పు స్కూల్లోనే వస్తున్నా కదా మమ్మీకి చెప్పు మమ్మీ పీటీ సార్ చెప్తుంది చేయలేకపోద్దు అర్థమైందా నువ్వు అట్లనే కొట్టాడుతావరా స్కూల్ మరి ఏదో అరే వాళ్ళు వచ్చి కొడితే వీడేం చేస్తాడు మళ్ళా ఏమో కథలు చేస్తున్నావు వాడిని కొడుతున్నావు వాడేమన్నా తప్పు చేసిండా వాడు పోతాడా అసలు ఊరికే చెప్పాడు తింటావా ఎవరితోనే ఉంటావా వాడి తప్పు ఉంటాడా వాడి వాడి తప్పు ఉంటుందా అని అడుగు ఫస్ట్ వాడి తప్పు ఉంటుందా అడుగు అని నేను ఏం చెప్తున్నా
అరే వాళ్ళు కొడితే వీడు ఏం చేస్తాడమ్మా వాళ్ళు నువ్వు అటు నేను చెప్తావు అటు రాసుకుంటున్నాడు మన అవెందుకు వస్తుంది నేను చెప్తావు అని చెప్పిన నా- ఏ చెరి చేయలేపద్దు నీకేం చెప్పినా స్కూల్లో ఇవే నేర్పిస్తున్నానా నేను అవురా స్కూల్ నీకేం చెప్పినా స్కూల్ పెట్టేటప్పుడు ఎవరనేమని అంటే సార్ కన్నా మమ్మీ కన్నా చెప్పమని చెప్పినా నాకన్నా చెప్పమన్నా వాళ్ళు చెప్పలేదు వాడికి ఆట అయిపోయింది సీరియస్ అయితే అడుగుడు అవురా నాకన్నా మమ్మీ కన్నా సార్ కన్నా నాకేంది చెప్పాలా మీరు మీరు చూసుకోండి మధ్యలో వస్తే నేను చెప్పాలా లేదా మళ్ళీ ఏం రాది ఇటుసారి ఆన్ ఉన్నప్పుడు చెప్పాలన్నా అట్లా కొట్టదు పోయి ఏది చేయబెట్టి ఇట్లా పెట్టు Prank success. నమ్మేసినావా? అదే మొన్న కబడ్డీ ఆడేటప్పుడు గీసుకుందంట ఇప్పుడు ఇది ఇట్లా సీరియస్ అయినా కూడా కొట్లాడదు ఎవరు పోయి సార్ పోయి చెప్పాలా అర్థమైందా? Success. నమ్మినవా లేదా? నమ్మినా లేదా నమ్మిండు సీరియస్ అయినా నమ్మినా లేదా నేను ఏమంటున్నా ఏయ్, నువ్వు అట్లా చేసినా పోయి సార్కి చెప్పాలా నువ్వు చేయలేకపోతే ఫ్రెండ్స్ కూడా చెప్పు ఎవరిని గైస్ కొట్టుకో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చెప్పు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి